హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రీసెంట్గా అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం. కానీ అదొక్కటే కాకుండా ఇంకా నియర్ బై పక్కనే ఇంకా 3-4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. నాగదేవతల ఆలయము, ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ టెంపుల్ బాగానే ఉంది. కానీ పక్కన టెంపుల్స్ అయితే మావి కొండ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అయితే వంగి వెళ్ళాలి. నాకైతే ఆ టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ చూడండి, మా పాప అయితే వంగి వెళ్తుంది. బట్ తనకి తగలదు. కానీ వాళ్ళ నాన్న వంగి వెళ్తున్నారని సో తను కూడా వంగి వెళ్తుంది అనమాట. లోపలైతే అమ్మవారు ఉంటారు. అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట. నాకైతే బాగా నచ్చింది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట, మహిమగల అమ్మవారు అంట. మాకు తెలీదు, మేము ఎవరో చెప్తుంటే విని ఓకే మనకి నియర్ బై కదా, ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి వెళ్ళామన్నమాట. కానీ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. కొండ మీద కాబట్టి అసలు పొల్యూషన్ అయితే ఏం లేదు. మంచిగా ప్రశాంతంగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు, ఆరామ్సే కూర్చోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ శివుడు ఉన్నారనమాట. అది అమ్మవారు, శివుడు. ఆ శివుడు కూడా చాలా మహిమలు అంటే స్వయంభూ అంట, వెలిసారంట. నెక్స్ట్ ఇక్కడ జంట నాగేంద్ర స్వామి అంట. ఇక పిల్లలు లేని వాళ్ళకి ఇలా మొక్కుకుంటే పిల్లలు పుడతారు అంట. నెక్స్ట్ ఆ టెంపుల్ కానుకొని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ భ్రమరాంబికాదేవి. ఈ భ్రమరాంబికాదేవి కూడా బాగుందన్నమాట. కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేశారు. జస్ట్ కొంచెం ఓపెన్ చేసి ఉంది. నెక్స్ట్ పక్కనే నాగదేవతల ఆలయము, సాక్షి గణపతి. ఈ పక్కనే 3 పక్కనే ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వెంటనే ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్, ఇది గర్భగుడిలోకి వెళ్తాం అనమాట, నరసింహస్వామిది. ఇది కూడా కొండ లోపలికి స్టెప్స్ ఎక్కెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇలా మనం జస్ట్ ఒక చిన్న స్టెప్సే ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వేసేసావా? ఇది నాగదేవతల ఆలయం. ఇది కూడా చూడండి, ఇది కొండ లోపలిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రాళ్ళు పేర్చి పెట్టారు. అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఇలా పెడితే ఇల్లు కట్టుకుంటాము అనేసి అలా పెట్టినట్టున్నారు. ఇక్కడ కూడా జంట నాగేంద్ర స్వామి ఉంది. జంట నాగేంద్ర స్వామికి మొక్కుంటే పిల్లలు పుడతారు అంటారు కదా, అది నిజమే. ఇక్కడ మా పాప కూడా వాళ్ళు పెట్టారు కదా, నేను పెడతాను, రాళ్ళు పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. మనం గుడికి వెళ్ళినప్పుడు కానుక వేసినా వేయకపోయినా టెంకాయ మాత్రం కొట్టాలంట. నేను ఇది ఆర్టికల్లో చూసాను అనమాట. సో నేను అంతమంది ఎప్పుడు వెళ్ళినప్పుడు అంటే అంత టెంకాయ అయితే ప్రిఫర్ చేయను, కానుకైతే వేసేస్తాను. బట్ మొన్న ఆర్టికల్ చూసిన తర్వాత నేనైతే ఎప్పుడు వెళ్ళినా గుడికి వెళ్తే కంపల్సరీ టెంకాయ అయితే కొడతాను అనమాట. ఇక్కడ ఇది రావి చెట్టు. ఇది ఎన్నో ఏళ్ళ కాలం నాటి రావి చెట్టు అంట. సో అక్కడ పక్కన వాళ్ళు ఎవరు అడిగితే చెప్పారు ఇది ఎప్పుడు అని రావి చెట్టు అని. కానీ రావి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అంటారు. ఏంటంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మెయిన్ టెంపుల్ ఇదే అనమాట. మనకి ఈ టెంపులే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని టెంపుల్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ టెంపుల్ మాత్రం ఇదే అనమాట. ఇంకా మేము ఫైనల్లీ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము.